ఏ సినిమాను ఏ హీరో చేయాలి అన్నది ముందే రాసి పెట్టి ఉంటుందేమో. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చేసిన ఎన్నో సినిమాలను ఆయన రిజెక్ట్ చేస్తే రవితేజ గారిని వెతుక్కుంటూ వచ్చాయి. ఆ సినిమాల రిజల్ట్తో రవితేజ గారి కెరీరే పూర్తిగా టర్న్ అయిపోయిన పరిస్థితి. పుష్ప 2 సినిమాను మహేష్ బాబు గారితో తీయాలని ముందుగా అనుకుంటే మహేష్ రిజెక్ట్ చేయడంతో అల్లు అర్జున్ను వెతుక్కుంటూ ఆ కథ వెళ్ళిపోయింది. ఇక మగధీర సినిమా కథను ముందుగా బాలయ్యకే వినిపిస్తే ఆయన రిజెక్ట్ చేయడంతో కథలో కాస్త స్వల్ప మార్పులు చేర్పులతో రామ్ చరణ్ వద్దకు వెళ్ళిపోయింది. కిక్ సినిమా కథను జూనియర్ ఎన్టీఆర్కు వినిపిస్తే కథ అర్థం కాక రిజెక్ట్ చేశారు ఎన్టీఆర్. కట్ చేస్తే అదే కథను రవితేజతో సినిమాగా తీస్తే బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సినీ హీరో కెరీర్లోనూ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమా విషయంలోనూ అదే సీను రిపీట్ అవుతుంది. వాస్తవానికి పెద్ది సినిమాను జూనియర్ ఎన్టీఆర్ చేయాల్సి ఉంది, కానీ అది కాస్త రామ్ చరణ్ వద్దకు చేరింది. ఈ మధ్యలో అసలేం జరిగింది? కథ నచ్చిందన్న జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు పెద్ది సినిమాను రిజెక్ట్ చేయాల్సి వచ్చింది? అదే సమయంలో ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న వెంకట సతీష్ కిలారు అనే వ్యక్తి ఎవరు? ఇంతవరకు ఒక్క సినిమాను కూడా తీయకుండానే ఏకంగా రామ్ చరణ్ వంటి టాప్ హీరోతో పాన్ ఇండియా సినిమాను తీసే ఛాన్స్ ఈ వెంకట సతీష్ కిలారుకు ఎలా వచ్చింది? పెద్ది సినిమాతో తెలుగు సినీ నిర్మాతగా మారిన ఈ వెంకట సతీష్ కిలారు బ్యాక్గ్రౌండ్ ఏంటి వంటి వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. ముందుగా జూనియర్ ఎన్టీఆర్ గారు ఎందుకు ఈ సినిమా కథను రిజెక్ట్ చేశారన్నదే చెప్పుకుందాం. 2021 సంవత్సరంలోనే ఉప్పెన సినిమా విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే కదా. బుచ్చిబాబు దర్శకత్వంలో పంజాబ్ వైష్ణవ్ తేజ్ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్గా, విజయ్ సేతుపతి గారు ముఖ్య పాత్రలో తెరకెక్కిన ఉప్పెన అనే సినిమా అంచనాలకు మించి విజయాన్ని నమోదు చేసింది. 100 కోట్ల రూపాయల గ్రాస్ మార్కును దాటేసి మరీ సినీ ఇండస్ట్రీకి ఊహించిన షాక్ ఇచ్చింది. బుచ్చిబాబు సనాను ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ను చేసేసింది. వాస్తవానికి ముందస్తు ఒప్పందం ప్రకారం మైత్రి మూవీస్ సంస్థలోనే మరో సినిమాను కూడా బుచ్చిబాబు చేయాల్సి ఉంది. దీంతో తాను గతంలోనే రాసుకున్న ఓ స్పోర్ట్స్ డ్రామా కథను బయటకు తీశాడు బుచ్చిబాబు. ఆ కథకు ఎన్టీఆర్ అయితే బాగుంటుందని, వైజాగ్ నేపథ్యంలో కథ నడుస్తుందని మైత్రి మూవీస్ నిర్మాతలకు చెప్పి ఎన్టీఆర్కు కథను వినిపించేందుకు ఏర్పాట్లు చేయమన్నాడు. ఉప్పెన సినిమా రిలీజ్ అయిన కొద్ది రోజులకే బుచ్చిబాబుకు ఎన్టీఆర్ను కలిసే ఛాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే తన వద్ద ఓ కథ ఉందని, మీకైతే బాగుంటుందని బుచ్చిబాబు చెప్పడంతో ఎన్టీఆర్ కూడా వినడానికి రెడీ అయిపోయాడు. 1960ల నాటి కాలంలో ఈ సినిమా ఉంటుంది. డ్యూయల్ రోల్లో హీరో క్యారెక్టర్ నడుస్తుంది. ఒక గెటప్ ఓల్డ్ ఏజ్లో కనిపిస్తుంది, మరో గెటప్ యంగ్ ఏజ్లో నడుస్తుంది. కబడ్డీ ఆట కేంద్రంగా సినిమా ఉంటుంది. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగే ఆ కథలో హీరోకు ఓ అంగవైకల్యం కూడా ఉంటుందంటూ సినిమాకు పెద్ది అనే పేరును కూడా అనుకుంటున్నానంటూ ఓ కథను వినిపించాడు బుచ్చిబాబు. అంతా విన్న తర్వాత ఎన్టీఆర్ ఏమాత్రం ఆలోచించలేదు. మనం ఈ సినిమాను చేస్తున్నాం అంటూ హామీ ఇచ్చేశాడు కూడా. ఇదంతా జరిగింది 2021 సంవత్సరం ఫిబ్రవరి నెలలోనే. అయితే అప్పటికి త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ కాలేదు. 2018 సంవత్సరం నుంచి 2022 సంవత్సరం వరకు రాజమౌళి గుప్పట్లోనే ఎన్టీఆర్ 4 ఏళ్ల పాటు ఉండిపోవాల్సి వచ్చిందన్నమాట. ముందుగా మీరు కథను కాస్త ఇంప్రూవ్ చేయండి, బౌండెడ్ స్క్రిప్ట్ను రెడీ చేయండి. త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. మీకంటే ముందు నా దగ్గరకు ఇంకా 2-3 కథలు వచ్చాయి. త్రిబుల్ ఆర్ తర్వాతే ఈ సినిమాల ఆర్డర్ విషయంలో నేను క్లారిటీ ఇవ్వగలను అంటూ ఎన్టీఆర్ అనడంతో బుచ్చిబాబు కూడా సరేనన్నాడు. కథ అయితే ఎన్టీఆర్ గారికి నచ్చింది కదా, సో స్క్రీన్ ప్లేను ఇంట్రెస్టింగ్గా మార్చేస్తే సరి అంటూ కథపై ఇంకొన్నాళ్ళు కూర్చున్నాడు బుచ్చిబాబు. అంతేకాదు తన గురువైన సుకుమార్ గారిని కలిసి మరీ కథను వినిపించి ఏమేం మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుందో సెలవివ్వాలంటూ సలహాను కూడా కోరాడు. దీంతో సుకుమార్ గారు కూడా తనకు తోచిన ఇన్పుట్స్ను ఇచ్చాడు. మొత్తానికి త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ అయ్యే నాటికి బౌండెడ్ స్క్రిప్ట్ను రెడీ చేశాడు బుచ్చిబాబు. త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ అవడంతో పాటుగా ప్రమోషనల్ కార్యక్రమాల్లో కూడా పాల్గొని కాస్త ఫ్రీ అయిన తర్వాత ఎన్టీఆర్ను కలిశాడు బుచ్చిబాబు. తాను రాసుకున్న పూర్తి స్క్రిప్ట్ను తారక్కు వినిపించాడు. అంతా విన్న తర్వాత తారక్ చెప్పింది ఒకటే, మీరు చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. ఈ కథ నాకు నచ్చలేదు అని చెప్పడానికి కూడా ఏమాత్రం వంకలేదు. అంత అద్భుతంగా కథ ఉంది. కానీ మీకంటే ముందే నా వద్ద పెండింగ్లో 3 ప్రాజెక్టులు ఉన్నాయి. వార్ 2 సినిమాలో చేయాల్సి ఉంది. కొరటాల శివ గారు కూడా కథను వినిపించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఓ సినిమాను చేయాల్సి ఉంది. ఈ సినిమాలన్నీ చేసి నేను ఫ్రీ అయ్యేసరికి ఎన్నేళ్ళు పడుతుందో కూడా ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. నేనే చేస్తానంటూ 5-6 ఏళ్ల పాటు మిమ్మల్ని వెయిట్ చేయమని అడగడం కూడా కరెక్ట్ కాదు. మీరు ఇదే కథను కాస్త స్వల్ప మార్పులతో మా బావ రామ్ చరణ్ బాడీ లాంగ్వేజ్కు తగ్గట్టుగా మార్చి తీస్తే అద్భుతంగా ఉంటుంది. ఆలోచించండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఇప్పటికిప్పుడు మీ సినిమాను చేయలేను. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఆనందమే అంటూ ఎన్టీఆర్ గారు చెప్పడంతో బుచ్చిబాబు గారు ఆలోచనలో పడ్డారు.
ఇదే విషయాన్ని నిర్మాతలతో చెప్తే ఎన్టీఆర్ చెప్పిన వెర్షన్కే వాళ్ళు మొగ్గు చూపారు. అన్నేళ్ల పాటు ఇంకే సినిమాను చేయకుండా నీలాంటి టాలెంటెడ్ డైరెక్టరు ఖాళీగా ఉండటం కరెక్ట్ కాదంటూనే రామ్ చరణ్కు ఈ కథను వినిపిద్దామని వాళ్ళు సజెస్ట్ చేశారు. అలా ఎన్టీఆర్తో తీయాల్సిన పెద్ది అనే సినిమా కాస్త రామ్ చరణ్ గారి వద్దకు చేరింది. దర్శకుడు సుకుమార్ గారు రంగస్థలం తీసే సమయంలోనే బుచ్చిబాబుకు రామ్ చరణ్కు పరిచయం ఏర్పడింది. రంగస్థలం సినిమాకు మాటలు రాసిన రచయితల్లో బుచ్చిబాబు కూడా ఒకరు. ఆ పరిచయం వల్ల కావచ్చు, ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ సినిమాను తమ ఫ్యామిలీకి ఇవ్వడం వల్ల కావచ్చు, సుకుమార్ శిష్యుడు అన్న పేరు ఉండటం వల్ల కావచ్చు, మైత్రి మూవీస్ వారి సిఫారసు వల్ల కావచ్చు, మొత్తానికైతే రామ్ చరణ్ బుచ్చిబాబుల మధ్య మీటింగ్ జరిగింది. కథను వినిపించడమూ జరిగింది. ఆ కథకు రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమూ జరిగింది. కాకపోతే కబడ్డీకి బదులుగా క్రికెట్ అయితే తన బాడీ లాంగ్వేజ్కు సరిపోతుందన్నది రామ్ చరణ్ వర్షన్. సో రామ్ చరణ్కు తగ్గట్టుగా కథలో మార్పులు చేర్పులు చేయడానికి బుచ్చిబాబుకు మళ్ళీ కొన్నాళ్ల పాటు టైం పట్టింది. చివరకు అనుకున్న మార్పులు చేసిన తర్వాతే బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా సినిమా పట్టాలెక్కింది. ఇది పెద్ది అనే సినిమా జూనియర్ ఎన్టీఆర్ నుంచి రామ్ చరణ్కు మారడం వెనుక జరిగిన కథ. పెద్ది సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ ఇప్పటికే రిలీజ్ అయిన సంగతి మీకు తెలుసు కదా. తెలుగు వర్షన్కు సంబంధించిన గ్లిమ్స్ వీడియో వృద్ధి సినిమాస్ అనే యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అయింది. వాస్తవానికి ఈ గ్లిమ్స్ రిలీజ్ అవడానికి ముందు వరకు ఆ యూట్యూబ్ ఛానల్కు 2000 మంది సబ్స్క్రైబర్లు మాత్రమే ఉన్నారు. పెద్ది సినిమా గ్లిమ్స్ వల్ల ఇప్పుడు 50,000 మంది వరకు సబ్స్క్రైబర్లు పెరిగారు. ఆ ఛానల్ సంగతిని పక్కన పెడితే చాలామందికి ఓ డౌట్ అయితే వచ్చింది. రామ్ చరణ్ వంటి స్టార్ హీరో సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ ఓ చిన్న యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేయడం ఏంటన్న అనుమానం చాలామందికి వచ్చింది. అసలు ఈ వృద్ధి సినిమాస్ ఎవరిది అని ఆరాధిస్తే మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఈ పెద్ది అనే సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. ఆ బ్యానర్ ఎవరిదో కాదు, వెంకట సతీష్ కిలారు అనే వ్యక్తిదే. ఈ సినిమాకు తెర వెనక మైత్రి మూవీస్ బ్యానర్ వాళ్ళ సహకారం ఉన్నప్పటికీ వాళ్ళు ఈ సినిమా విషయంలో కేవలం సమర్పకులుగా మాత్రమే ఉంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్లో మెజార్టీ శాతం పెట్టుబడిని ఈ వెంకట సతీష్ కిలారుయే పెడుతున్నారన్నమాట. అసలు ఈ వెంకట సతీష్ కిలారు అనే వ్యక్తి ఎవరు? ఆయన గతంలో ఏమైనా సినిమాలు నిర్మించారా అని ఆరాధిస్తే ఒక్కటంటే ఒక్క సినిమాను కూడా ఆయన తీయలేదన్న విషయమూ తెలిసింది. అవును, రామ్ చరణ్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించబోతున్న వెంకట సతీష్ కిలారు గారు గతంలో ఒక్క సినిమాను కూడా నిర్మించలేదు. ఆయనకు సినీ బ్యాక్గ్రౌండే లేదు. అయినా సరే తన మొట్టమొదటి సినిమాయే ఏకంగా రామ్ చరణ్తో తీయబోతున్నారు. వాస్తవానికి ఎవరైనా కొత్త సినిమా నిర్మాత సినీ ఇండస్ట్రీలోకి రావడం అనేది చాలా ఈజీ ఏమీ కాదు. ముందుగా చిన్న చిన్న హీరోలతో సినిమాలను తీసి హిట్లు కొట్టి ఆ తర్వాత పెద్ద హీరోల వద్దకు చేరుకుంటూ ఉంటారు. కానీ కొంతమందికి మాత్రమే ఇందులో మినహాయింపు ఉంటుంది. హీరోలతో పరిచయాలు గతంలో ఉండటం వల్ల కావచ్చు, పెద్ద పెద్ద సినీ ప్రముఖులు తెలిసి ఉండటం వల్ల కావచ్చు, కొంతమందికి మాత్రం ఈజీగానే పెద్ద హీరోలతో సినిమాలు తీసే ఛాన్స్ లభిస్తుంది. ఈ వెంకట సతీష్ కిలారు విషయంలోనూ అదే జరుగుతోంది. ఈ వెంకట సతీష్ కిలారు అనే వ్యక్తి స్వస్థలం విజయవాడ. ఆయన బడా వ్యాపారవేత్త. కన్స్ట్రక్షన్ వ్యాపార రంగంలోనూ, రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలోనూ భారీ లాభాలను ఆర్జించి సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తగా ఎదిగిన వ్యక్తి ఆయన. అంతేకాదు 1-6 కంపెనీలకు ప్రస్తుతం ఆయన పార్ట్నర్గాను, డైరెక్టర్గాను, మేనేజింగ్ డైరెక్టర్గాను వ్యవహరిస్తున్నారు. జెనీసిస్ సాఫ్ట్టెక్ కంపెనీ, మైత్రి అసోసియేట్స్ కంపెనీలకు ఆయన డిజిగ్నేటెడ్ పార్ట్నర్గా వ్యవహరిస్తున్నారు. విఎస్కే ఇన్ఫ్రాటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, విఎస్కే అవెన్యూస్ కంపెనీలకు డైరెక్టర్గాను, వృద్ధి ఇన్ఫ్రాటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గాను వెంకట సతీష్ కిలారు గారు వ్యవహరిస్తున్నారు. ఈ వృద్ధి సినిమాస్ అనే సంస్థ కూడా ఆయనదే. 2024 సంవత్సరం ఫిబ్రవరి నెలలోనే ఆ కంపెనీని ఆయన రిజిస్టర్ చేశారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో సినిమాలను తీయడానికి ఆ నిర్మాణ సంస్థను ఆయన స్థాపించారన్నమాట. అయితే 1-5 వ్యాపారాలు ఉన్నా కూడా సినీ ఇండస్ట్రీలోకి రావడం మాత్రం అంత ఈజీ కాదు కదా. మరి ఈయనకు ఛాన్స్ ఎలా వచ్చిందన్న డౌట్ అందరికీ వచ్చే ఉంటుంది. వెంకట సతీష్ కిలారు గారికి మైత్రి మూవీస్ నిర్మాతలకు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వాళ్ళంతా వ్యాపార భాగస్వాములే. ఈ క్రమంలోనే మైత్రి నిర్మాతలతో కలిసి కొన్ని వ్యాపారాలను కూడా ఆయన చేశారు. మొన్న మధ్యనే పుష్ప 2 సినిమాకు విపరీతంగా కలెక్షన్లు వస్తున్నాయని మైత్రి సంస్థలపై ఐటీ రైడ్స్ తిరిగాయి కదా. ఆ మైత్రి సంస్థలతో పాటుగా వారితో సన్నిహితంగా ఉంటే వెంకట సతీష్ కిలారు గారి సంస్థల్లో కూడా ఐటీ రైట్స్ జరగడం గమనార్హం. మైత్రి మూవీస్ నిర్మాతల వలె తాను కూడా నిర్మాతగా మారాలన్నది వెంకట సతీష్ కిలారు గారి ఆశ. అదే విషయాన్ని వాళ్ళతో చెప్తే సరేనని వాళ్ళు ప్రోత్సహించారు. రామ్ చరణ్తో తీయాలనుకుంటున్న పెద్ద సినిమాతోనే వెంకట సతీష్ కిలారు గారి సినీ జర్నీని స్టార్ట్ చేయించారు. ఇది ఈ వెంకట సతీష్ కిలారు అనే వ్యాపారవేత్త నిర్మాతగా మారడం వెనక జరిగిన కథ. మొత్తానికి ఎన్టీఆర్తో తీయాలనుకున్న సినిమాను రామ్ చరణ్తో తీయటం ఓ మార్పు అయితే, మైత్రి మూవీస్ నిర్మాణ సంస్థలో రావాల్సిన సినిమా కాస్త ఆ నిర్మాతల వ్యాపార భాగస్వామి అయిన
వెంకట సతీష్ క్లారు గారి కొత్త ప్రొడక్షన్ కంపెనీ నుంచి ఆ సినిమా రావడం అనేది మరో మార్పు. ఇదండి పెద్ద సినిమా తెర వెనుక జరిగిన కథ, అలాగే వెంకట సతీష్ క్లారు అనే వ్యక్తి ఎవరు అన్నదానికి సంబంధించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.